హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మనసు చూడతరమ 18వ భాగాన్ని వినేద్దాం. దేవ్ బృందా దగ్గరగా వచ్చి, ఏంటి అలా చెమటలు పట్టేశాయి అని తన చేత్తో బృందా నుదుటిన పట్టిన చెమటని తుడిచాడు. దేవ్ స్పర్శ తగలగానే బృందాకి బాడీ అంతా కరెంట్ పాస్ అయినట్టు అయి ఒళ్ళంతా షివర్ అవుతుంది. దేవ్ నవ్వు ఆపుకుంటూ బృందా అని పిలిచాడు. మెల్లగా తలెత్తిన బృందాకి దేవ్ షర్టు విప్పుతూ కనిపించాడు. అంతే, గుండె ఒక్కసారిగా 150 మీద కొట్టేసుకుంటుంది. చేతులతో చెమటలు పడుతున్నాయి. దేవ్ షర్ట్ విప్పి బృందాతో, మన పెళ్ళి ఇన్ని రోజులైనా కూడా మన ఫస్ట్ నైట్ అవ్వలేదుగా, అందుకే ఈరోజే మన ఫస్ట్ నైట్ అన్నాడు. ఆ మాటతో బృందా షాక్ అయింది. బాడీ అంతా షివర్ అవుతుంటే అలానే దేవ్ వైపు చూస్తూ ఉంది. దేవ్ మెల్లగా బృందా దగ్గరకు వచ్చి తన ఫేస్ని చేతుల్లోకి తీసుకుని అదురుతున్న బృందా పెదాల్ని తన పెదాలతో మూసేశాడు. బృందా గట్టిగా కళ్ళు మూసేసింది. దేవుని దూరంగా నెట్టేయమని మెదడు చెప్తుంటే మనసు మాత్రం దేవుకే సహకరిస్తుంది. మెల్లగా బృందా కూడా దేవు చుట్టూ చేతులు వేసి బిగించింది. కాసేపటికి దేవ్ బృందాని వదిలి తనని ఎత్తుకుని బెడ్ దగ్గరికి తీసుకెళ్లాడు. బృందా దేవు మెడ చుట్టూ చేతులు వేసి అలానే దేవుని చూస్తూ దేవు తనని చూసేసరికి సిగ్గుతో రెప్పలు కిందికి వాల్చేస్తుంది. అలా దేవ్ తనని బెడ్ పైన వదిలేసి లైట్ ఆఫ్ చేసి తన పక్కనే సెటిల్ అయ్యాడు. వెంటనే నో అంటూ కళ్ళు తెరిచిన బృందాకి ఎదురుగా దేవ్ అప్పుడే బెడ్ మీద నుంచి లేచి, ఏమైంది బృందా అనుకుంటూ తన వైపే చూస్తున్నాడు. బృందా మనసులో, అమ్మో ఇదంతా నా ఇమాజినేషనా, బాబోయ్ నేనేంటి ఇలా ఊహించుకున్నాను, ఛీ అని తనకి పట్టిన చెమటలు తుడుచుకుంటూ దేవ్ అడుగుతుంటే నథింగ్ అని చెప్పి ఫాస్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళింది. దేవ్ నవ్వుకొని అంతకుముందు బృందా దగ్గరికి వెళ్ళి తన నుదుటిన టచ్ చేయడం, బృందాతో మన ఫస్ట్ నైట్ అనడం, బృందా పెదలు అదురుతూ ఉంటే బృందా హెడ్ పట్టుకుని తనకి దగ్గరగా వెళ్ళడం, బృందా కళ్ళు మూయడంతో తనని వదిలేసి వచ్చి షర్ట్ వేసుకుని బృందాని చూడడం, బృందా నో అనగాని వెళ్ళి బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్ పక్కన పెడుతున్నట్టు యాక్ట్ చేస్తూ బృందా దగ్గరికి వెళ్ళడం, బృందా కంగారుగా వాష్రూమ్లోకి వెళ్ళడం అన్నీ గుర్తుకు తెచ్చుకొని పిచ్చి బృందా అనుకుంటూ మళ్ళీ తన వర్క్లో పడ్డాడు. బృందా వాష్రూమ్లోకి వెళ్ళినా కూడా గుండె దడ తగ్గక అదురుతున్న గుండెల మీద చెయ్యి వేసుకుని, కూల్ బృందా, అది జస్ట్ ఇమాజినేషన్, అయినా అలా ఎలా ఉఫ్ అని కాసేపటికి దడ తగ్గి ఫేస్ వాష్ చేసుకుని అలానే టెన్షన్తో బయటకు వచ్చింది. దేవ్ ఏదో క్లూస్ అన్ని ఒక పేపర్ మీద రాసి వాటిని డీకోడ్ చేయడంలో మునిగిపోయాడు. బృందా మెల్లగా బయటకు వచ్చి సోఫాలో పడుకుందామని వెళ్ళబోతుంటే, బృందా నువ్వు బెడ్ మీద పడుకో, నేను సోఫాలో పడుకుంటా అన్నాడు. బృందా ఏమనకుండా బెడ్ దగ్గరికి వెళ్ళి నిల్చుంది. దేవ్ ఇంకా బెడ్ మీదే కూర్చునున్నాడని దేవ్కి అర్థమై సారీ అని చాలా పేపర్స్ ఉంటే అవన్నీ తీసుకుంటున్నాడు సోఫాలోకి వెళ్ళడానికి. కానీ చాలా ఐటమ్స్ ఉండేసరికి అవన్నీ అక్కడి నుంచి షిఫ్ట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. అది గమనించిన బృందా, పర్లేదు మీ వర్క్ అయిపోయాక వెళ్ళండి. దేవ్ కూడా పర్లేదు నీకు ఇబ్బంది అవుతుంది కదా అన్నాడు. పర్లేదు నాకేం ఇబ్బంది లేదు అంది. దేవ్ నవ్వి సరే అని మళ్ళీ డీకోడ్ చేసే పనిలో పడ్డాడు. బృందా బెడ్ పైన కూర్చొని అనుకోకుండా దేవ్ చేసే వర్క్ చూస్తుంది. ఏదో డీకోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాడని తను కూడా ఒక పేపర్ తీసుకుని వాటిని డీకోడ్ చేస్తుంది. కానీ దేవ్ అది చూడలేదు. అలా ఇద్దరు చాలాసేపు డీకోడ్ చేస్తూ మొత్తానికి దేవ్ డీకోడ్ చేసి వచ్చిన క్లూని చూస్తూ నవ్వుకుని పక్కకు చూసేసరికి బృందా చేతిలో పెన్ను పేపర్ పట్టుకుని అలానే వెనక్కి అనుకుని నిద్రపోయింది. దేవ్ అన్నీ పక్కన పెట్టేసి బృందా దగ్గరికి వెళ్ళి తన చేతిలో పెన్ను పేపర్ తీసుకుని పక్కన పెట్టబోతూ అనుకోకుండా ఆ పేపర్ని చూసి ఆశ్చర్యంగా బృందాన్ని చూశాడు. దేవ్ చేసినట్లే సగం వరకు డీకోడ్ చేసింది. మధ్యలో నిద్రొచ్చి పడుకుండిపోయింది. దేవ్ అవి పక్కన పెట్టి బృందాన్ని సరిగ్గా పడుకోబెట్టి ఫోర్ హెడ్ మీద కిస్ చేసి సోఫాలో పడుకోవడానికి వెళ్తుంటే బృందా దేవ్ చేయిని గట్టిగా పట్టుకుంది. దేవ్ ఆగి బృందా వైపే చూశాడు. నిద్రలో క్యూట్గా ఉంది. షాక్ చేసి, చంపుతున్నావు కదే, ఇంకా ఎన్నాళ్ళు ఇలా నీకు దూరంగా, అయినా ఈ దూరం బాగుంది, నువ్వు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాను అనుకోవడం, అలా అనుకుని నీ అల్లరి మొత్తం చూపించడం. చిన్నప్పటి నుంచి ఏ అల్లరి ప్రేమకైతే నేను దూరం అయ్యానో ఇప్పుడు అవన్నీ నీ రూపంలో నాకు దొరుకుతున్నాయి. నువ్వు నా అదృష్టానివి, నా లైఫ్ని అందంగా మార్చేశావు. ఇక మన లైఫ్లో ఉన్న మిగతా ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసి మన లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేద్దాం అని బృందాన్ని కాసేపు అలాగే చూసి వెళ్ళి సోఫాలో పడుకున్నాడు. వీళ్ళని కాసేపు వదిలేద్దాం, దేవ్దన్ దగ్గరికి వెళ్దాం రండి. బాధ ప్లస్ కోపం కలిసి అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ సిటీ దాటి చాలా దూరం వచ్చేస్తాడు. ఒక దగ్గర కారు ఆపి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ అలానే స్టీరింగ్కి తలానించి ఉండిపోయాడు. అలా ఎంతసేపు ఉన్నాడో తెల్లవారుతుండగా కారు స్టార్ట్ చేసి ఇంటికి వెళ్తున్నాడు. దారిలో ఒకరు ఫోన్ చేసి ఏదో చెప్పగానే అప్పటిదాకా ఉన్న కోపం ఇంకా ఎక్కువై ఆ ఫోన్ చేసిన వాళ్ళకి ఏదో చెప్పి కాల్ కట్ చేసి ఇక నీ చాప్టర్ క్లోజ్ బృందా అనుకున్నాడు.
దేవ్ గెట్ రెడీ టు ఫేస్ మీ అని కోపంగా అంటూ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఒక ప్లేస్కి వెళ్ళాడు. అక్కడ బృందా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎంతసేపటికి తన మనుషులు బృందాన్ని తీసుకురాకపోయేసరికి అసహనంగా వాళ్ళ మనుషులకి ఫోన్ చేశాడు. వాళ్ళు బృందాన్ని తీసుకుని వస్తుంటే దారిలో ఎవరో అడ్డొచ్చారు. వాళ్ళని తప్పిస్తుంటే అనుకోకుండా బృందా కారులో నుంచి కిందికి స్లిప్ అయ్యింది అని, అప్పుడే పక్క నుంచి వెళ్తున్న వెహికల్ బృందాకి యాక్సిడెంట్ చేసిందని, తర్వాత దేవ్ వాళ్ళు రావడం, హాస్పిటల్కి తీసుకెళ్లడం అంతా చెప్పారు. ఛా అని దేవ్దన్ ఫోన్ కట్ చేసి, ఈసారి వీళ్ళని నమ్ముకొని నేనే నాకు కావాల్సింది చేస్తా అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళాడు. నెక్స్ట్ ఏం ప్లాన్ చేయాలి, ఎలా చేయాలి అనుకుంటున్న దేవ్దన్ ఆ రోజు తనకి దొరికిన వస్తువు చూస్తూ ఆలోచనలో పడ్డాడు. నెక్స్ట్ డే శేఖర్ గారి వాళ్ళ ఇంట్లో ఉదయాన్నే లేచి లేడీస్ అందరూ ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి కిందికి వచ్చారు. పూజకన్నీ రెడీ చేస్తున్నారు. ఈలోగా మగవాళ్ళు కూడా ఒక్కొక్కరుగా లేచి రెడీ అయి వస్తున్నారు. రేవతి గారు పిలిచిన నైబర్స్ కూడా వచ్చి అందరూ తలోక పని చేస్తున్నారు. మన బాయ్స్ అండ్ దేవ్, రాజేష్, కుమార్లు ఆతృతగా వాళ్ళ పార్ట్నర్స్ కోసం చూస్తున్నారు. కానీ అస్సలు వీళ్ళకి వాళ్ళు కనిపిస్తేనా, అబ్బే అస్సలు కనిపించలే. దాంతో ఉసూరు అనుకుంటూ వాళ్ళు కూడా పనిలో పడ్డారు. పూజారి గారు వచ్చి అన్నీ సర్దుకుంటూ ఏవో తెమ్మని అడిగేసరికి లోపలున్న లల్లి ఆయనకి అవి ఇవ్వడానికి బయటకు వచ్చింది. అప్పటిదాకా లల్లి కోసం వెయిట్ చేస్తున్న కుమార్ లల్లి రాగానే తనని అలానే చూస్తున్నాడు. లల్లి వచ్చి పంతులు గారికి కావాల్సినవి ఇచ్చి లోపలికి వెళ్ళేసరికి కుమార్ ఛా అప్పుడే వెళ్ళిపోవాలా అని పనిలో పడ్డాడు. పంతులు గారు పూజకి టైం అయింది అనడంతో ఒక్కొక్కరుగా లేడీస్ అందరూ ప్రసాదాలు పట్టుకొని బయటకు వస్తున్నారు. ముందు లల్లి వచ్చింది. తన చేతిలో ఉన్న ప్రసాదం గిన్నె బరువుగా ఉండడంతో కుమార్ వెళ్ళి హెల్ప్ చేస్తాడు. హెల్ప్ అనే కంటే ఆ వంకతో తనని ఇంకాసేపు పక్కనే ఉండి చూసుకోవచ్చు అని వెళ్ళాడు. తర్వాత మానస వచ్చింది. తర్వాత రేవతి గారు వచ్చారు. సేమ్ ఆవిడ చేతిలో ఉన్న ప్రసాదం గిన్నె కూడా బరువుగా ఉందని శేఖర్ గారు వెళ్ళారు. అంటే ఆ వంకతో రేవతి గారిని చూసుకోవచ్చని వెళ్ళారు. బాయ్స్ అంతా నోరెళ్ళబెట్టుకుని అందరూ ఒకేసారి మీరు కూడానా అని శేఖర్ గారిని చూస్తూ అన్నారు. అంటే ఏంట్రా, మీ వైఫేనా బాగుండేది, నా వైఫ్ బాగాలేదా, మీరేనా చూసుకునేది, నేను చూసుకోవద్దా అన్నారు. అమ్మని ఈయన కూడా ఇలా తయారయ్యాడేంట్రా అని అంటూ చూసేసరికి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ హాఫ్ శారీలో మెడలో సింపుల్ జ్యువెలరీతో దగదగా మెరిసిపోతూ చక్కటి స్మైల్తో బయటకు వస్తుంది మీరా. అంతే, అలానే తనని చూస్తూ చుట్టూ ఉన్న లోకాన్ని మర్చిపోయాడు. పక్కన అరుపులతో తేరుకుని తను కూడా హెల్ప్ వంకతో మీరా దగ్గరికి వెళ్ళి తనని చూస్తూ తన చేతిలో ఉన్నది తీసుకుంటున్నాడు. అందరూ రాజేష్ చేస్తున్న పని చూసి నవ్వుతున్నారు. మీరా తలెత్తి రాజేష్ని చూసి నవ్వు ఆపుకుంటూ ఏం చేస్తున్నావు అంది. అది గిన్నె బరువు ఉంది కదా, నీకు హెల్ప్ చేద్దామని అన్నాడు. మీరా ఒకసారి రాజేష్ని కిందికి చూడు అన్నట్టు సైగ చేస్తుంది. మీరా చేతిలో పసుపు ప్లేట్ ఉంది. రాజేష్ అలానే కిందికి చూసి హిహిహి అని వెర్రి నవ్వుతూ అది అది హా పసుపు నీ డ్రెస్ మీద పడితే మళ్ళీ డ్రెస్ పాడొద్దని హెల్ప్ చేద్దామని వచ్చా అన్నాడు. మీరా కాల్ చేసేలా చూస్తూ పక్కకు నుంచి ముందుకెళ్ళి అబద్ధం కూడా సరిగ్గా చెప్పడం రాదు బుద్ధు అని నవ్వుకుని అక్కడ కూర్చుంది. రాజేష్ దేవ్ వాళ్ళ దగ్గరకు వచ్చాడు. అందరూ రాజేష్ని ఆట పట్టిస్తుంటే పట్టీల సౌండ్ విని అందరూ అటు చూశారు. బృంద గోల్డ్ కలర్ శారీలో మెడలో పసుపు తాడుతో పాటు నెక్లెస్ ఒకటి పెట్టుకుని చేతిలో ఉన్న కలశాన్ని దాని మీద ఉన్న కొబ్బరికాయని జాగ్రత్తగా పట్టుకుని ఒక పక్క శారీని పట్టుకుంటూ దేవకన్యలా అలా నడిచొస్తుంటే దేవ్ అలానే చూస్తున్నాడు. మనసు కుదురుగా ఉండక బృందా వైపు అడుగులు వేస్తూ తనని చేరుకుని ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు తనని అలా చూస్తూనే ఉన్నాడు. బృందా తలెత్తి తనకి అడ్డుగా ఉన్న దేవుని చూసి పక్కకు వెళ్ళబోతే శారీ కాళ్ళకు తట్టుకుని స్లిప్ అయి ముందుకు పడబోయి దేవ్ హ్యాండ్ పట్టుకొని బ్యాలెన్స్ చేసుకుంది. కానీ తన చేతిలో కలసంలో ఉన్న కొబ్బరికాయ కింద పడిపోబోతే బృందా స్పర్శకి తేరుకున్న దేవ్ వెంటనే ఒక చేత్తో బృందాన్ని పట్టుకుని ఇంకో చేత్తో కొబ్బరికాయ కింద పడకుండా పట్టుకున్నాడు. కొబ్బరికాయ కింద పడుతుందేమో అని అరిష్టమని కంగారుగా చూస్తున్న అందరూ దేవ్ దాన్ని పట్టుకునేసరికి ఊపిరి పీల్చుకున్నారు. బృందా మెల్లగా కళ్ళు తెరిచి తను దేవుని పట్టుకుని ఉండడం చూసి దేవ్ నుంచి దూరంగా జరిగి థ్యాంక్స్ చెప్పి దేవ్ చేతిలో కొబ్బరికాయ తీసుకుని పూజ దగ్గరికి వెళ్ళింది. దేవ్ తల విదిలించుకుని ఉఫ్ ఏంటిది ఇలా అయిపోయాను అని పూజ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే బృందా పిలవడంతో మీను కూడా అక్కడికి వచ్చింది. మీనుని చూసిన రాజ్ మనసు ఆనందంతో ఉరకలు వేస్తుంది. తనే స్వయంగా వెళ్ళి మీనుని లోపలికి తీసుకొచ్చాడు. అందరూ గమనిస్తూనే ఉన్నారు. పూజ స్టార్ట్ అయింది. అందరూ శ్రద్ధగా పూజ చేస్తూ మధ్య మధ్యలో బాయ్స్ వాళ్ళ పార్ట్నర్స్కి సైట్ కొట్టుకుంటున్నారు. అలా పూజ పూర్తయింది. రేవతి గారు ముందు బృందాతో అందరికీ వాయనం ఇప్పించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత లల్లి, మీరా, మానస, మీనులతో కూడా వాయనం ఇప్పించారు. తర్వాత అందరికీ భోజనాలు పెట్టి వాళ్ళంతా వెళ్ళిపోయాక ఇంట్లో మగవాళ్ళు భోజనానికి కూర్చున్నారు.
లేడీస్ని కూడా కూర్చోమంటే వాళ్ళంతా ఈరోజు ఉపవాసం అని చెప్పారు. దాంతో బాయ్స్ కూడా తినకుండా పైకి లేచారు. ఏమైంది అలా లేచారు? కూర్చోండి, మేము వడ్డిస్తాం అంది రేవతి. బాయ్స్ అంతా, మీరు మా కోసం ఉపవాసం ఉంటుంటే మేం మాత్రం ఎలా తింటాం? అందరం కలిసే తిందాం అని వాళ్ళు ఎంత చెప్పినా వినలేదు. సరే, ఫుడ్ అంతా వేస్ట్ అవ్వడం ఎందుకు, ఎలాగో ఆశ్రమానికి కూడా వండించాం కదా, అది అక్కడే ఇచ్చేసి ఇది దారిలో ఎవరికైనా ఇచ్చేసి రండి అనడంతో సరే అని బాయ్స్ అందరూ వాటిని తీసుకుని బయటికి వెళ్ళారు. దాదాపు 2 గంటల తర్వాత ఇంటికొచ్చి వాళ్ళ పార్ట్నర్స్తో టైం స్పెండ్ చేద్దామని ఎవరి పార్ట్నర్స్ని వాళ్ళు వెతుక్కుంటున్నారు. అందరూ ఉన్నారు కానీ బృందా మాత్రం ఎక్కడా కనిపించలేదు. దేవికి కంగారుగా ఇల్లంతా వెతికాడు కానీ ఎక్కడా కనిపించలేదు. కిందికొచ్చి వీళ్ళని అడుగుదామనేసరికి రేవతి గారు దేవికి ఎదురొచ్చి, బృందా ఎక్కడ నాన్న, మీరంతా వచ్చారు కానీ బృందా రాలేదే? బృందా ఇంట్లోనే ఉండాలిగా అన్నాడు. అదేంట్రా, మీరు వెళ్ళిన అరగంటకి నువ్వే ఫోన్ చేసి బృందాని ఏదో ఫైల్ తీసుకుని రమ్మన్నావుగా, ఫైల్ తీసుకుని తను మీ దగ్గరికే బయలుదేరింది. వీళ్ళ మాటలు వినిపించి అక్కడికి వచ్చిన వాళ్ళకి బృందా మిస్సింగ్ అని అర్థమైంది. దేవ్ వెంటనే పైకి వెళ్ళి అల్మారాలో చూశాడు. ఫైల్ లేదు. డౌటే లేదు, వాడే చేశాడు ఇలా. బృందాకి ఏమన్నా అవుతుందేమో అన్న ఆలోచన రాగానే ఫాస్ట్గా లేచి బయటికి వెళ్ళాడు. అందరూ బృందా కోసం వెతుకుతూ వెళ్ళారు. దేవ్ సరాసరి దేవ్ దాని సీక్రెట్ గొడవనికి వెళ్ళాడు. కార్ అక్కడే ఆపి ఫాస్ట్గా దిగి లోపలికి వెళ్ళి అక్కడ చూసి షాక్ అయ్యాడు. దేవ్దన్ మనుషులంతా కింద పడి ఉన్నారు. ఎవరో వాళ్ళని బాగా కుమ్మేశారు. ఆ కుమ్ముడు చూస్తేనే తెలుస్తుంది దేవ్కి అది ఎవరు పనో అని. దేవ్ని ఫాలో అవుతూ అక్కడికి వచ్చిన రాజేష్కి అక్కడ పరిస్థితి చూసి ఏం జరిగిందో అర్థమైంది. దేవ్ వైపు చూశాడు, ఏం చేద్దామన్నట్లు. దేవ్ నవ్వి, వెళ్ళాల్సిన టైం వచ్చింది. రాజేష్ చాలా హ్యాపీగా, ఇప్పుడే వెళ్దామా, నాకైతే ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కలిసి చూస్తానా అని ఉంది. రే, కొంచెం ఎక్సైట్మెంట్ దాచుకో అన్నాడు దేవ్. నోవే, చిన్నప్పటి నుంచి నా కలరా మిమ్మల్ని కలిపి చూడాలని అన్నాడు రాజేష్. అప్పుడే శేఖర్ గారు అక్కడికి వస్తూ, ఏంట్రా అన్నదమ్ములిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు. రాజేష్ శేఖర్ వైపు చూస్తూ సంతోషంగా, బాబాయ్ నీకు తెలుసా, మా అన్న దేవ్ అక్కడికి వెళ్దామన్నాడు. నాకైతే దేవ్ గురించి విన్నప్పుడల్లా తాతయ్యని దేవుని కలిపి ఎప్పుడు చూస్తానా అని కోరికగా ఉండేది. శేఖర్ సంతోషంతో దేవ్ వైపే చూశాడు. దేవ్ నవ్వుతూ అవును అన్నట్టు తలూపి, ఆయన మనవరాల్ని తీసుకెళ్లాడుగా, ఇక మనవడు మాత్రం ఇక్కడుండి ఏం చేస్తాడు? నాకు చాలా హ్యాపీగా ఉందిరా, పదండి ఇప్పుడే వెళ్దాం అన్నాడు శేఖర్. బాబాయ్, పిన్ని లేకుండా మనం వెళ్ళామనుకో ఇంకేం లేదు అన్నాడు దేవ్. అవునరా, పదండి ఇంటికెళ్ళి వాళ్ళని కూడా తీసుకుని వెళ్దాం అని అక్కడి నుంచి ఇంటికెళ్తూ కారులో బాబాయ్ అన్నాడు దేవ్. చెప్పు నాన్న అన్నాడు శేఖర్. నాన్న, పెద్ద బాబాయ్ ఎక్కడున్నారు అన్నాడు దేవ్. అందరూ నిన్ననే ఊరికెళ్ళారట, నువ్వు రావు కదా, అమ్మాయి అంటే బృందాతో పూజ చేయించాలని మేము ఇక్కడే ఉండిపోయాం. పైగా ఇప్పుడు నువ్వు అక్కడికి వస్తున్నావా, ఆ విషయం చెప్తే ఇంకేం లేదు, 2 ఊర్ల అవతల నుంచే వెల్కమ్ ఏర్పాట్లు చేస్తారు అన్నాడు రాజేష్. ఆల్రెడీ నేను వస్తున్నట్టు వాళ్ళకి తెలుసురా, బృందాన్ని తీసుకెళ్ళాడు కదా, నా మనసులో ఏమనుకుంటానో ఆయనకి తెలియకుండా ఉంటుందా అన్నాడు దేవ్. నిజమేరా, నాన్నకి జిరాక్స్కి రా నువ్వు. మా ముగ్గురు అన్నదమ్ముల్లో ఎవరికీ నీకు వచ్చినట్లుగా నాన్న పోలికలు, అలవాట్లు, అందం రాలేదు. నువ్వు ఇంటికి వెళ్దాం అనుకుంటుండగానే నీ మనసులో మాట తెలుసుకుని ఆయన మనవరాల్ని ముందే తీసుకెళ్ళిపోయాడు. వీళ్ళిలా మాటల్లో ఉండగానే శేఖర్ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. శేఖర్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగానే బృందా గురించి ఏమన్నా తెలిసిందా అని కంగారుగా అడుగుతారు రేవతి గారు. దేవ్ వాళ్ళు ముందే ఫోన్ చేయడంతో మీరా, రాజ్, కుమార్, లలిత్ కూడా వచ్చేసి ఉంటారు ఇంటికి. చిన్నమ్మ, నువ్వు కంగారు పడకు, బృందాకేం కాలేదు అన్నాడు దేవ్. రే, బృందా ఎక్కడా? అయినా నువ్వు ఇంత కూల్గా ఉన్నావేంటి? అయినా కొత్తగా ఆ పిలిపేంటి చిన్నమ్మ అని అన్నాడు రాజ్. శేఖర్, దేవ్ అండ్ రాజేష్ ఇద్దరి మధ్యలో నిల్చుని ఇద్దరి మీద చెయ్యేసి, నా అన్న కొడుకులు రా వీళ్ళు, నా పిల్లలు అన్నాడు శేఖర్. శేఖర్ గారు అలా అనగానే అందరూ షాక్ అయ్యి ఆశ్చర్యంగా చూస్తారు. రేవతి గారు, మానస కళ్ళ నిండా నీళ్ళతో సంతోషంగా చూస్తారు వాళ్ళని. సరే సరే పదండి, అందరం ఊరికెళ్ళాలి, ముందు దారిలో మాట్లాడుకోవచ్చులే అన్నాడు దేవ్. ఎక్కడికి రా అన్నాడు రాజ్. రాయలసీమ అన్నాడు రాజేష్. అందరూ షాక్ అయి అలానే బయటికి నడిచారు. అప్పుడే లల్లీకి ఫోన్ వస్తుంది. వాళ్ళ అమ్మకి సీరియస్ అని. సో లల్లీ కుమార్లు తర్వాత ఎప్పుడైనా వస్తామని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కారులో రాజేష్ డ్రైవ్ చేస్తుంటే రాజ్ తన పక్కన కూర్చున్నాడు. వెనక మీరా, దేవ్, శేఖర్, మానస, రేవతి కూర్చొనున్నారు. మధ్యలో దేవ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొన్ని థింగ్స్ ప్యాక్ చేసి బృందా క్లోత్స్ కూడా సర్దాడు. మీరా, రాజ్, రాజేష్లు కూడా సర్దుకొని స్టార్ట్ అయ్యారు. మీరా, రాజ్ ఇంకా షాక్లోనే ఉన్నారు. దేవ్ మీరాని గమనించి తన చేతి మీద చేయి పెట్టి తన వైపే చూశాడు. ఆలోచనలో ఉన్న మీరా ఉలిక్కిపడి దేవుని చూస్తుంది. ఏం అర్థం కావట్లేదా అన్నాడు దేవ్. అవును అన్నట్టు అమాయకంగా తలూపింది మీరా. దేవ్ నవ్వి, సరే చెప్తాను విను.
అటు దేవ్ నుంచి ఫైల్ తీసుకురమ్మని ఫోన్ రావడంతో బయటికి వెళ్ళిన బృందాని ఒక వ్యాన్లో బలవంతంగా ఎక్కించుకుని దేవదన్ గుడౌన్కి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళిన బృందాన్ని కట్టేసి దేవదన్కి కాల్ చేయగానే తనకి అర్జెంట్ మీటింగ్ ఉందని ఇంకో గంటలో వస్తాను, జాగ్రత్తగా చూసుకోండి అమ్మాయి కదా అని పిచ్చి వేషాలు వేస్తే తోలు తీస్తానని వార్నింగ్ ఇచ్చాడు. రౌడీలు భయపడి అలాగే అని బృందాన్ని చైర్లో కట్టేశారు. ఎవర్రా మీరు, నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు అంది బృంద. ఏయ్ చుప్, గప్సుప్గా కూసో అన్నాడు రౌడీ. కూర్చోకుండా ఇప్పుడు నేనేమన్నా రన్నింగ్ కాంపిటీషన్లోగా రన్ చేస్తున్నానా అంది బృంద. ఏయ్ మాట్లాడుకో అన్నాడు రౌడీ. సరే, నన్ను ఇలా తీసుకురమ్మన్నది ఎవరో నువ్వు చెప్పు, నేను కామ్గా ఉంటా అంది బృంద. మేము గట్ల చెప్పం అన్నాడు రౌడీ. మరి గట్ల చెప్తావు అంది బృంద. ఈలోగా ఎవరో కొంతమంది వైట్ పంచకట్టులో ఉండి అక్కడికి వచ్చారు. దేవదన్ రౌడీలు, రేయ్ ఎవర్రా మీరు అన్నారు. వాళ్ళు ఏం మాట్లాడకుండా అక్కడున్న రౌడీల్ని ఫుల్గా కుమ్మేసి బృందా దగ్గరికి వెళ్ళి కట్టు విప్పారు. బృంద అయోమయంగా చూస్తుంది. అప్పుడే ఒక ఆయన 40 ఏళ్ళుంటాయి. ఆయన కూడా స్టైల్గా నడుస్తూ బృందా దగ్గరకు వచ్చి రామ్మా వెళదాం అన్నాడు. మీరెవరు అంది బృంద. నేను అని ఆయన చెప్పేలోపు అంతకుముందు బృందాన్ని తీసుకొచ్చేటప్పుడు ఆ రౌడీలు ఇచ్చిన క్లోరోఫామ్ వల్ల బృంద కళ్ళు తిరిగి పడిపోయింది. ఆయన కంగారుగా బృందాన్ని లేపి కారులో కూర్చోబెట్టి అక్కడి నుంచి వెళ్లారు. ఆయన వెనకే ఆ వైట్ పంచకట్టు బ్యాచ్ కూడా. అలా బృందాన్ని ఒక దగ్గరికి తీసుకెళ్లి రూమ్లో పడుకోబెట్టారు. కాసేపటికి మెలకు వచ్చిన బృంద మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ చూసి అయోమయంగా ఎక్కడున్నాను నేను అని మెల్లగా బెడ్ దిగుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఆ ఇంటి పని మనిషి బృంద లేవడంతో బయటికెళ్ళి అందరికీ చెప్తుంది. ఆ ఇంట్లో అందరూ వెంటనే బృంద దగ్గరికి వచ్చారు. ఒక ఆమె 65 ఉంటుందేమో ఏజ్ బృంద దగ్గరికి వెళ్ళి ఎట్లుండదమ్మీ ఇప్పుడు అంది. బృంద ఆమెని అయోమయంగా చూస్తూ బాగానే ఉంది అని తలూపుతుంది. అప్పుడు తనకి గుడౌన్లో కాపాడిన అతను కనిపిస్తాడు. మీరెవరు అని అడగగానే తను కళ్ళు తిరిగి పడిపోవడంతో ఆయన ఎవరో తనకి తెలియలేదు. ఆమె బృంద తలనిమిరి నుదుటిన ముద్దు పెట్టుకుని రా అమ్మి, ఎంతసేపని గదిలో ఉంటావు అంది. బృంద ఏం మాట్లాడకుండా అలాని అయోమయంగా వాళ్ళని చూస్తుంటే అప్పుడే ఒక పెద్ద ఆయన లోపలికి వస్తూ ఉంటాడు. అందరూ ఆయనకి దారిస్తారు. బృంద ఆయన అలాగే చూస్తుంది. ఆయన చూస్తుంటే బృందాకి ఎక్కడో చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఆయన బృంద దగ్గరకు వచ్చి ఏమమ్మే ఎవరు వీళ్ళంతా అని చూస్తుండావా? బృంద అవును అన్నట్టు తలూపుతుంది. నా పేరు రాజసింహారెడ్డి అమ్మి, నేను నీ పెనిమిటి జయదేవ్ సింహారెడ్డి తాతయ్యని, నీకు కూడా అన్నాడు ఆయన. బృంద షాక్ అయి ఆయన్ని అలానే చూస్తుంది. అప్పుడు అర్థమవుతుంది తనకి ఆయన ఎందుకు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందో అని. ఈయన దేవ్ ఒకేలా ఉన్నారు. మాటలు కానీ ఆయన నడక కానీ అన్నీ అంటే దేవ్కి కూడా అన్నీ ఈయన పోలికలే వచ్చుంటాయి. కానీ దేవ్కి ఎవరూ లేరని చెప్పారే, కానీ ఇదేంటి అని తనలోని తను ఆలోచిస్తూ ఉంటుంది. బృంద ఆలోచన అర్థమైన రాజారెడ్డి గారు, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు అర్థమైనాదమ్మీ అని తనకి జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.